హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కొబ్బరి టమాటా అయితే వేసి పచ్చడి అయితే చేస్తున్నానండి. రోట్లో అయితే చేసి చూపిస్తాను. నేనైతే కొత్త ఛానల్ స్టార్ట్ చేశానండి. మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుకైతే నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఒక మూకుడైతే పెట్టుకున్నానండి. ఇది వేడయ్యే లోపల ఏమేమి రెడీ చేసుకున్నానో చూపిస్తాను. టమాటాలు, కొబ్బరి, వెల్లుల్లిపై, జీలకర్ర అయితే రెడీ చేసుకున్నానండి. ఆయిల్, ఎండుమిరపకాయలు, చింతపండు కూడా తీసుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోవాలి. ఆయిల్ వేస్తున్నానండి పచ్చడికి సరిపడగా. మనం వేయించుకోవాలి కదా. ముందైతే వెల్లుల్లిపాయని కొట్టుకుని వేసుకోవాలి. ఇవైతే వేగినాయండి. జీలకర్ర కూడా వేస్తున్నాను. మనం పాతకాల పద్ధతిలో ఎలాగైతే చేసేవారో రోట్లో అలాగైతే చేసి చూపిస్తాను. ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. అవి వేగినవి. ఇవైతే దోరగానే వేయించుకోవాలి. మాడిపోతే చూసుకుంటూ వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టమంటే మొత్తం కలర్ మారిపోయి మాడిపోతాయి. చూడండి, ఇవైతే వేగిపోయినాయి కదా. నేనైతే తీసేస్తున్నానండి. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు అయితే వేస్తున్నానండి ఆ నూనెలోనే. ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. దీంట్లో కొంచెం పసుపు, టేస్ట్ సరిపడగా కల్లుప్పు కూడా వేస్తున్నానండి. మనం ఏ పచ్చళ్ళు చేసుకున్నా కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కల్లుప్పు వేసుకుని అయితే మనం ట్రై చేయండి ఒకసారి. సాల్ట్ కన్నా కల్లుప్పు మంచిది. ఇవి కూడా మగ్గిపోయినాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. రోల్ దగ్గరికి అయితే నడిచండి. మనం పచ్చడి అయితే చేసేసుకుందాం. ఇవైతే చల్లారితే అంతలోకి నేనైతే రెడీగా కూర్చున్నానండి. ఎండుమిరపకాయలు అయితే కొంచెం అయితే దాంట్లో వేసేసాను. మళ్ళీ గుర్తుకు వచ్చింది మీకు చూపించాలని మళ్ళీ నేను వీడియో తీసుకుంటున్నాను. కొన్ని అయితే వేసాను కదా, మిగతాయి కూడా వేసేసి రుబ్బుకుంటానండి. మిక్సీలో కన్నా దీంట్లోనే చాలా టేస్టీగా వచ్చింది. శ్రమ అనుకోకుండా మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకు 5 నిమిషాల్లో అయిపోవాలని చూసుకుంటున్నాము. టేస్ట్ మాత్రం ఎవ్వరూ చూసుకుంటలేదు. ఇందులో కొబ్బరి వేస్తున్నానండి. కొంచెం నలిగిన తర్వాత మనం కొంచెం కొంచెంగా వేసుకుని మొత్తం రుబ్బేసుకోవాలి. ఇవి నలిగినాయి కదండి. ఇప్పుడు టమాటాలు కూడా వేస్తున్నాను. కొన్ని వేసుకుని అయితే రుబ్బుకోవాలండి. చేయి పెట్టేసినని ఏమనుకోకండి. చేయి పెట్టకపోతే అవ్వదు కదా పని. స్పూన్తో అయితే మనం గెంటడానికి అవ్వదండి. రోల్ అయితే చిన్నది అయిపోయిందండి. కొంచెం పెద్దగా ఉంటే సరిపోదును. పక్కకైతే వచ్చేస్తుంది కదా. చింతపండు వేసిన తర్వాత అయితే నేను కొంచెం తీసి పక్కన పెట్టుకుంటానండి. కొంచెంగా రుబ్బుతాను. 2 తప్పాలుగా అయితే వేసుకుని రుబ్బుకుంటాను. అప్పుడైతే మనకి ఈజీగా నలుగుతుంది. చింతపండు వేసి అయితే ఒక 2 నిమిషాలు అయితే రుబ్బిన తర్వాత అయితే తీసేస్తానండి పక్కకి. కొంచెం పెద్ద రోలు అనుకో పర్వాలేదు, మనము ఏకంగానే వేసుకుని ఒకసారి అయిపోతుంది. ఇది చిన్నది కదా. ఇదైతే అయిపోయిందండి. పక్కకు తీసేసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను. అలాగే రెండోది కూడా వేసుకుని అలాగే రుబ్బుకుంటానండి.
రోటి పచ్చడి ఎవరికైతే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెండోది కూడా వేస్తున్నానండి. ఇది కూడా బాగా రుబ్బుకోవాలి మెత్తగా. ఎంతనండి నలిగిపోయింది. మన మిక్సీలో కన్నా రోల్లో చేసుకున్నది చాలా కష్టమని చెప్తున్నానండి. చెమటలు చూడండి ఎలా పట్టేసినాయో. మన మిక్సీలో అయితే 5 నిమిషాల్లో అయిపోతుంది. రోట్లో అయితే చాలా టైం పడుతుంది కదండి రుబ్బుకోవడానికి. టైం ఎంత పట్టినా మన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం మంచిగా ఆరోగ్యం కూడా మంచిదండి. ఇలాగా రోట్లో వేసుకుని చేసుకున్న పచ్చట్లు అయితే బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మొత్తం గిన్నెలోకి అయితే తీసేస్తున్నానండి. అంతేనండి. వీడియో కానీ నచ్చితే పూర్తి వరకు చూస్తే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే అయితే కొత్తవారు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి పచ్చడితో అయితే రోటి పచ్చడితో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.